వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ఇస్తుంది. సో అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది తెలుసుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 ఇది ఎవరికి ఇస్తారు? ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇండియా బేసిస్ టు స్టూడెంట్స్, ఆల్ ఇండియా బేసిస్ టు స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th, 12th, డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ విత్ మినిమం 60% ఉండాలి. అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఎనీ డిప్లొమా లేదంటే దానికి ఈక్వలెంట్ ఏదైనా ఉండాలి. ఇది ఎప్పటి నుంచి అంటే అకాడమిక్ ఇయర్స్ 21, 22, 22, 23 లేదంటే 23, 24. సో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఎవరైతే తీసుకున్నారో 2024-25 వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఇక మెడిసిన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్లో అయితే ఉండాలి. డిప్లొమా కోర్స్ ఉంటే ఎనీ ఫీల్డ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో. ఇక వొకేషనల్ కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఆర్ కోర్సెస్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఐటీఐ ఇది కూడా ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇక ఈ గర్ల్ చైల్డ్ ఫర్ 2 years పర్సింగ్ స్టడీస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎవరైతే చదివి ఉన్నారు. అలాగే డిప్లొమా కోర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ 2 years అయితే ఉండాలి ఆఫ్టర్ 10th తర్వాత. సో ఇది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి టోటల్ ఎలిజిబిలిటీ అయితే నేను స్కీమ్ డీటెయిల్స్ అయితే ఇది చెప్పాను. ఇక ఎంత ఇస్తారు ఏంటి అనేది మన వెబ్సైట్లో కూడా చూడొచ్చు. కానీ మనకి స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ మనకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎంత ఇచ్చినా మనకు మంచిదే కదా. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 22/12/2024 వరకు అయితే ఈ నెలలో ఉంది. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఫస్ట్ మనం ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు LICindia.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకోవాలంటే ఎట్లా? సో అది చూద్దాం. సో మనం గూగుల్లో LIC అనే వెబ్సైట్ని మనం టైప్ చేసామంటే సింపుల్గా మనకి LICindia.in అనే సైట్ అయితే వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి సైట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 2024 అని ఇక్కడ స్క్రోల్ అవుతుంది. చూడండి, ఇలా వెళ్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి, హిందీ అయితే హిందీ ఓకే. ఇక్కడ అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 తర్వాత ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అంటే దీని గురించి డీటెయిల్స్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి అనేది చదువుకోండి. నేను ఏదైతే ఫస్ట్ మీకు పోస్టర్ చూపించి చెప్పానో అదే డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా చదువుకోండి. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి అంటే అప్లై హియర్ స్కాలర్షిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీ స్టేట్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పెడతారు. డిస్టిక్ వచ్చేసి ఎనీ డిస్టిక్, వెస్ట్ గోదావరిని పెడుతున్నాను నేను. సో ఇక్కడ మీ నేము, తర్వాత సర్నేము, ఫాదర్స్ నేము, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ SSC ప్రకారం, ఇండియన్ అయితే ఇండియన్, ఓకే. అడ్రస్సు 2 boxes, సిటీ, తర్వాత పిన్ కోడ్, ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అలాగే కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ కేటగిరీ ఏదైతే అది ఓబీసీ అయితే ఓబీసీ. ఇప్పుడు మీరు ఏ క్వాలిఫికేషన్ మీద దీనికి అప్లై చేస్తున్నారు అంటే ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అంటే ఏదైతే కంప్లీట్ అయ్యిందో అదే ఇక్కడ టిక్ చేయాలి. ఎగ్జాంపుల్ 10th అయింది అనుకోండి, 10th టిక్ పెట్టాలి. 12th అయితే అంటే ఇంటర్ పెట్టాలి. ఏదైతే అదే పెట్టాలి. తర్వాత దేనికోసం పర్పస్ ఏంటి అంటే దేనికోసం నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది, అంటే మీరు దేనికోసం పెడుతున్నారంటే అది ఇక్కడ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ అని అనుకుందాం, లేదంటే ఇంకెనీ ఇంజనీరింగ్ అనుకుందాం. కోర్స్ నేమ్ ఏంటి అంటే మీరు దేన్ని చేస్తున్నారు అనేది ఇక్కడ. కోర్సు డ్యూరేషన్ ఎన్ని 2 years అయితే 2 years. యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది పేరెంట్కి,
అనేది మీరు దాన్ని బట్టి మీకు వచ్చే దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇది పర్ యానం అంటున్నారు, కొంతమందికి 1,50,000 లేకపోతే 2 లక్షల లోపల అట్లా. తర్వాత ఇక్కడ ఎంటర్ 12th డిప్లొమా ఈక్వలెంట్ డీటెయిల్స్ అని అంటున్నారు. దాని అంటే మీరు ఎప్పుడైతే ఏదైతే పాస్ అయ్యారో అది ఎప్పుడు పాస్ అయ్యారు, అది పర్సంటేజ్ మార్క్స్ అన్ని, CGPA స్కోర్ ఎంత, అది మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. అడ్మిషన్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు అంటే నెక్స్ట్ కోర్స్కి అప్లోడ్ ప్రూఫ్ అడ్మిషన్ తీసుకోనండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుతాను 2024-25 చేస్తూ ఇప్పుడు అప్లై చేసి ఉంటే. తర్వాత ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ అప్లైయింగ్ ఫర్ LIC GPF అంటే ఈ స్కీమ్ ఏమన్నా వస్తుందా, వస్తే ఎస్ అని, రాకపోతే లేదని. అలాగే ఎనీ అదర్ వస్తున్నాయా స్కాలర్షిప్స్ అంటే అదైతే అది. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ డిక్లరేషన్ ఇవన్నీ టిక్ పెట్టేసి సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. సో మీరు క్వాలిఫై అంటే దీనికి ఈ స్కీమ్కి క్వాలిఫై అయితే వాళ్ళే స్కీము మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి రిలీజ్ చేస్తారు. ఒకసారి ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా, అది కూడా చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి నేను ఏదైతే ఫస్ట్ మీకు పోస్టర్ చూసి చెప్పానో అవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఒకసారి మనం తెలుసుకోవడం మంచిది కదా. సో అవే ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో అవి జాగ్రత్తగా ఫిల్ చేయండి అని ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో అదే డీటెయిల్స్. అలాగే ఈ స్కీమ్ గురించి కూడా తెలుసుకుందాం. గోల్డెన్ జూబ్లీ స్కీమ్ 2024. ఈ స్కీమ్లో ఎంత ఇస్తారన్నది కూడా మనం చూద్దాం. సో మ్యాక్సిమం ఎంత వస్తుంది, ఎలిజిబిలిటీ ఇవన్నీ చెప్పాను కదా మీకు. ఎలిజిబిలిటీ ఇవన్నీ చదువుకోండి ఒకసారి, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఎంత వస్తుంది అనేది ఇక్కడ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ అని అన్నారు. అండ్ అమౌంట్ ఆఫ్ 40,000 ఫర్ యానం. అది సెలెక్టెడ్ ఎవరైతే సెలెక్టెడ్ అవుతారో హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకంటే, ఎగ్జాంపుల్ MBBS, BA, MS, BHMS, BDS వాళ్ళకైతే 2 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. 20,000 ఇస్తారు. అలాగే BE, బీటెక్, BArc 30,000 ఇస్తారు. అది 2 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. ఇక 20,000 ఎవరికి ఇస్తారంటే డిప్లొమా, తర్వాత ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో త్రూ గవర్నమెంట్ కాలేజెస్లో వాళ్ళకి ఇస్తారు. 20,000 ఇస్తారు. అది 2 టైమ్స్ ఇస్తారు. 10,000. ఇక స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అని ఉంది. సో ఇది 15,000 రూపాయలు ఇస్తారు ఫర్ యానం. ఇది ఎవరికి ఇస్తారంటే ఆఫ్టర్ క్లాస్ 10th ఫర్ హయ్యర్ స్టడీస్ ఎవరైతే ఇంటర్మీడియట్, తర్వాత 10+ ప్యాటర్న్ వొకేషనల్ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా 2 ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. 7,500 ఇస్తారు. సో ఇలా ఉంటుంది. ఇది నిఫ్ట్ ద్వారానే ఇస్తారు. అంటే ఇక్కడ మన నిఫ్ట్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ ద్వారానే మనకు బ్యాంకు త్రూ వచ్చేస్తుంది. తర్వాత 2.5 నుంచి 4 lakhs వరకు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఇవ్వరు. సో ఇది డీటెయిల్స్. మీరు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి. LIC స్కాలర్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది. ఈసారి అయితే మనకి డేట్ ఉంది. సో ఈ డేట్లో మీరు అప్లై చేసుకోండి. 22 వరకు మనకి టైం ఉంది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వెంటనే అప్లై చేసుకోండి. టైము వేస్ట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.